హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ పెద్దంబరిపేటలో సంబంధించి శ్రీరామ్ సిటీ ఆటో ఫైనాన్స్ దగ్గరికి అయితే వచ్చాను. సో మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కార్ల డీటెయిల్స్ అయితే చెప్తూ ఉంటాను. ఇక చూస్తూ ఉండండి కార్లు ఎన్ని ఉన్నాయో. చుట్టూ నా వెనకాల నుంచి మొదలుకుంటే ఒక 100 ఎకరాల పెట్టిన మొత్తం కార్లు సమ్మటి ఉన్నాయండి. మనకిష్టం వచ్చినటువంటి కార్ని అయితే మనం సెలెక్షన్ చేసుకొని యాక్షన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ పోయి అయితే మనం ఎలంపాటలో తీసుకోవచ్చు. ఇక ఇక్కడ చూస్తున్నారుగా ఇన్నోవా క్రిస్టా కొత్త బండి అండి, అసలు లేటెస్ట్ బండి. ఇగో కియా బండి, స్విఫ్ట్ డిజైరు, ఇవన్నీ ప్రతి ఒక్క కార్లు అండి. ఇక కార్ల పేరు తెలవని కార్లు అన్నీ ఉన్నాయి. ఇక చూడండి అంబులెన్స్ కూడా వచ్చింది, మనల్ని రక్షించేటువంటి అంబులెన్స్ కూడా ఇక్కడ ఫైనాన్స్ కట్టకుండా ఇక్కడికి వచ్చింది. ఇక కొన్ని యాక్సిడెంట్ బండ్లు, ఇక బండి ఎవరు తీసుకోపోక ఇది అయితే తుప్పే వచ్చేస్తుంది. సో ఇలాంటి బండ్లు చాలా ఉన్నాయండి. ఇది చూడండి చిన్న బండి, సుజుకి బండి అనుకుంటుంది, సుజుకి బండే. అయ్యా మామూలు చెట్లే మొలు చేసినాయి కార్లల్లో, అసలు మామూలుగా లేవండి కార్లు. చాలా కార్లు ఉన్నాయి. ఎవరికైనా కావాలి అని అంటే శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ దగ్గరికి రండి. మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా, అక్కడ నుంచి ఎల్ఎన్టీలు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. చూడండి చాలా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ పెద్దంబరిపేట శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ దగ్గరికి అయితే వచ్చి మీకు నచ్చినటువంటి బండ్లను అయితే తీసుకొని పోవచ్చు. ఇక్కడ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ప్రతి గురువారం రోజు అయితే యాక్షన్ జరుగుతుందండి. 11 గంటలకైతే యాక్షన్ స్టార్ట్ అవుతుందంట. సో మీరు అందరూ ఎవరికైనా కావాలి అని అంటే పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా శ్రీరామ్ సిటీ ఫైనాన్స్లో యాక్షన్ అయితే జరుగుతూ ఉంటుందట ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా కార్లు ఎన్ని ఉన్నాయో, 100 ఎకరాలు పెట్టండి. అక్కడ చూడండి కొన్ని అవపడుతుంది పైన, అది మన ఆఫీసు. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాను. ఇవన్నీ కార్లు చూడండి, చెట్లు మొలిచినాయి. సో ఇట్లా మధ్యతరగతి కుటుంబంలో తీసుకున్న ప్రతి ఒక్కరి బండ్లు కూడా ఇక్కడికే వస్తాయి అనుకుంటా. ఇక మామూలుగా కాదండి. అరే అక్కడ చూడండి, నిజంగా జేసీబీలు అండి. జేసీబీ అంటే నాకు చాలా ఇష్టం. ఇక ఇక్కడ ట్రాక్టర్లు, జేసీబీలు, ఎల్ఎన్టీలు, ఇక మన వ్యవసాయానికి సంబంధించినటువంటి జేసీబీలు. నా జేసీబీ దగ్గరికి అయితే నేను పోతున్నా. అది నాది కాదనుకో, కానీ నేను నేర్చుకున్నటువంటి ఫస్ట్ మోటార్ ఫీల్డ్ ఏదైతే ఉందంటే నేను జేసీబీ ఆపరేటర్ అండి. 17 సంవత్సరాలు నేను జేసీబీ తోలాను. మామూలుగా కాదండి. దీన్ని ఇంకా నాకు ఎంత ఇష్టం అంటే నాకు బోవ పెట్టింది కూడా అదే. వాస్తవానికి నేను దీని మీద చాలా కష్టపడ్డాను. సో నేను ఇప్పటి నుంచి కాదండి, 17 సంవత్సరాలు అవుతుంది నేను జేసీబీ ఆపరేటర్. చాలా రోజులు అవుతుందండి ఎక్కగా. ఇప్పుడు డ్యూటీ బంద్ చేసి కూడా నేను దగ్గర ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇప్పుడైతే డ్యూటీ ఎక్కినట్టు అనిపిస్తుంది. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. చూడండి అసలు కొత్త బండి ఇది, ఎవరిదో కానీ పాపం ఫైనాన్స్ కట్టకుంటే తీసుకొని వచ్చిర్రు. సో ఇట్లా ఉంటుందండి. ఇక అన్నీగా మా తమ్ముళ్ళు అనుకోండి, వాళ్ళకి నేనే అన్నని, వాళ్ళు నాకు తమ్ముళ్ళు. నా కష్టం వాళ్ళకి తెలుసు, వాళ్ళ కష్టం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఆ జేసీబీలోనే పెరిగిన అనుకో రాత్రి. చెట్లే మొలిచినాయండి జేసీబీలకు అయితే నిజంగా. ఇక కొత్త బండ్లు అండి, ఇది ఎక్స్పోర్టు. చూడండి ఈకో ఎక్స్పోర్ట్ ఇది. కొత్త బండి ఇది కూడా. సో ఈ బండ్లు అంటే నాకు చాలా ఇష్టం అండి నిజంగా. సో ఈ వీడియో మొత్తం చూడండి, పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నిజంగా ఎందుకు అంటున్నానంటే ఇది నాకు అన్నం పెట్టిందండి జేసీబీ. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇంతగానని చెప్తున్నాను. నాకు మోటార్ ఫీల్డ్ టచ్ అయింది అని అంటేనే ఈ జేసీబీ పుణ్యమని. అయ్యో పాపం ఈ బండిని ఎవ్వరు తీసుకోలేకపోతున్నారు. ఆ కాలంలో చేశానండి నేను ఆపరేటింగు. దీనికైతే ఏమీ లేవు, మొత్తం ఉడబిక్కపోయారు. ఇక ఇది ఇనుప సామానికి అయితే అట్టే ఉంది. రాను ఇంకేముందండి దాంట్లో కూడా ఏమి లేదు, మొత్తం ఉంటుంది ఖాళీ డబ్బా. ఇక ఏమైనా భూములు, స్టిక్కులు ఇవే ఉన్నాయి, ఏం లేదు. ఇదంతా ఇనుప సామానికి వేయాల్సిందే. ఇక్కడ చూడండి అబ్బాబ్బాబ్బాబ్బా ఎస్కార్డ్లు, కొమస్కు 250, నాయన టిప్పర్లు, లారీలు. ఇవి చూడండి లారీలు, టిప్పర్లు, డీసీఎంలు, ప్రతి ఒక్క వెహికల్ ఉన్నాయండి ఇక్కడ. నిజంగా అసలు మామూలు కాదండి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరు వెహికల్ అయితే కష్టమో నష్టమో అప్పు సప్పో తెచ్చి అయితే బండ్లు తీసుకొచ్చుకుంటారు. కానీ 1-2 ఈఎంఐలు కట్టకపోయేసరికి ఇక బండ్లు తీసుకొచ్చి అయితే ఇక్కడ పడేస్తారు. ఇక మనం కట్టలేము, వాళ్ళు మనకి ఇవ్వరు.
ఇక ఏం చేస్తాం, తప్పదు. మన బతుకులు ఇంతే అండి. నిజంగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరి బతుకులు కూడా ఫైనాన్స్ ఆఫీసులో చుట్టే తిరగాలి. ఎప్పుడు ఆ అయ్య అవ్వలు కష్టపడ్డ రూపాయి వెనక్కేసుకొని ఏదో చేద్దాం అనుకొని మనం ఈ పని చేస్తే తీసుకొచ్చి లాస్ట్కి వస్తారిక మళ్ళీ వీళ్ళ దగ్గరనే పెట్టాల్సి వస్తుంది. ఏం చేస్తామండి, తప్పదు. ఇక మన జీవితాలు ఇంతే. ఇక ఎవరి జీవితాలైనా మారితే డబ్బున్నోళ్ళు వాళ్ళైతే మంచిగా నెట్ అమౌంట్ పెట్టుకొని కొనుక్కుంటారు. మళ్ళీ అంటే వాళ్ళ బీద పరిస్థితులు ఇక ఏం డబ్బులు లేక ఇక ఈ పరిస్థితులు అయితే అవుతాయి. సో ప్రతి గురువారం కూడా పెద్దంబర్పేట దగ్గరనైతే యాక్షన్ జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీ అందరూ ఖచ్చితంగా వచ్చి యాక్షన్లో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.